నీకు స్తోత్రం 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 స్తోత్రం. లాజరును బ్రతికించిన వాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. యాయిరు కుమార్తెను బ్రతికించిన వాడా స్తోత్రం. కుష్ఠరోగుల్ని స్వస్థపరిచిన వాడా స్తోత్రం. పక్షవాత రోగుల్ని స్వస్థపరిచిన వాడా స్తోత్రం. మరణ పడకలో ఉన్న వారిని లేవనెత్తిన వాడా నీకు స్తోత్రం. పేతురు అత్త జ్వరమును గద్దించిన వాడా నీకు స్తోత్రం స్తోత్రం. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానం చేసిన వాడా నీకు స్తోత్రం. నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నది అని సెలవిచ్చిన వాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీ సన్నిధిలో నిలిచిన నీ పిల్లల్ని ఒక్కసారి దర్శించు. వారు మేము తెలిసి తెలియక చేసిన పాపములు దోషములు అపరాధములన్నీ నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరచు. చెడుతనమును అసహించుకొని పాపమును విసర్జించి పరిశుద్ధ జీవితాన్ని అపేక్షించి పరిశుద్ధత కలిగి బ్రతకడానికి మేము కోరుకుంటుండగా దయచేసి మమ్మల్ని దర్శించి ఆశీర్వదించి మా ఆశను స్థిరపరచు. ఇంతవరకు పొరపాటుగా ప్రవర్తించిన మేము నీతి ప్రవర్తన కలిగి బ్రతకడానికి తీర్మానించుకొని ఉండగా దయచేసి మా నీతి మార్గంలో మమ్మల్ని స్థిరపరచు. నీ నీతిని అనుసరించి బ్రతకడానికి నేర్పించు దేవా. ఈ తీర్మానంలోని నీ బిడ్డలందరూ ఏ వ్యాధిలో ఏ రోగములో ఏ విధమైన బలహీనతలో శోధించబడుతున్నారో వారు ఎదుర్కొంటున్న ప్రతి రోగము ప్రతి బలహీనత నజరేయుడగు యేసు నామములో వారిని విడిచిపోవునుగాక. ఆమేన్. వారి రిపోర్ట్స్ యేసు నామములో మారిపోవునుగాక. వారి సర్వ శరీరము రోగము నుండి విడుదల పొంది ఆరోగ్యవంతమై స్వస్థత 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 విడుదల పొందునుగాక. ఆమేన్. గొప్ప గొప్ప సాక్ష్యాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి వారి ఎడల గొప్ప కార్యాలు జరిగించి వారి శరీరాల్లో ఉన్న రోగాలు తొలగించి పూర్ణ ఆరోగ్యముతో నింపు. వారు ఎదుర్కొంటున్నటువంటి అప్పుల బాధల్లోంచి ఆర్థిక ఇబ్బందుల్లోంచి కేసుల్లోంచి వారికి విడుదల ప్రసాదించు. వారి కన్నీరు తుడు. పరీక్షలో వారికి జయం వచ్చేటట్టు చెయ్యి. పరీక్షలో వారికి జయం వచ్చేటట్టు చెయ్యి. విశ్వాసములో స్థిరముగా ఉండేటట్టు చెయ్యి. వారి ప్రయత్నాలు సఫలపరచు. నిరుద్యోగులకు జాబ్స్ దయచేయి. వారి ఉద్యోగ ప్రయత్నం సఫలమయ్యేటట్టు చెయ్యి. పొలం వేసినటువంటి రైతులకు సమృద్ధి పంట దయచేయి. ఓ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు జయము దయచేయి. గొడ్రాండ్ర గర్భములు ముట్టి వారిని సంతానవతులను చెయ్యి. రోగులను స్వస్థపరచు. కన్నీరు తుడు. శాపమును తొలగించు. రక్షణ లేని వారికి రక్షణ దయచేయి. ఓ ఆర్థిక సమస్యలో ఉన్న వారికి విడుదల. అప్పుల బాధలో ఉన్న వారికి విడుదల. రావాల్సిన వాటి విషయంలో సహాయము నీ బిడ్డలకు దయచేయి. పసిబిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ఎవరు ఏ శ్రమలో శోధనలో బాధలో వేదంలో ఉన్నారో వారిని విడిపించి వారికి నీ సమాధానము దయచేయి. తిరిగి వెళ్ళుచుండగా మార్గం ముందు తోడై ఉండి సురక్షితమైన ప్రయాణాలు దయచేయి. ఏ ఒక్కరు ఏ కీడులో పడకుండా నీ కృప కాపుదల ప్రసాదించి నీ భద్రత మా బిడ్డలందరికీ దయచేయండి. మరి నాయన మరి మొన్నటి రాత్రి వేళ నువ్వు మహిమలోనికి తీసుకున్నటువంటి మా సోదరుడు నీ ప్రియ కుమారుడు మరి గంటెల ప్రకాష్ అనేటువంటి ఈ దాసుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన కుటుంబాన్ని ఆదరించి ఓదార్చి ధైర్యపరచండి. నీ దాసునికి జరగవలసిన అంతిమ సంస్కారం ఆశీర్వాదకరంగా జరిగించండి. ఆయన విడిచి వెళ్ళినటువంటి పరిచర్య ఆశీర్వాదకరంగా జరిగించే యోధుల్ని లేవనెత్తండి. సోదరుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభువా. ఆయా కుటుంబాన్ని ఆదరించి ఓదార్చి ధైర్యపరిచి నాయన మీరే సమాధానముతో నింపండి. నీ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకా ఇక్కడున్న బిడ్డలందరినీ పేరు పేరు నా లైవ్ ద్వారా జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలందరినీ నీ చేతులకి నీ కాపుదలకి అప్పగించుకోండి. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నీ దివ్య ఔషధంగా మార్చి వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఏమాత్రం సందేహించక విశ్వాసంతో బయలుదేరండి. దేవుని సమాధానం మీకు వస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ఫైనల్ బ్లెస్సింగ్ అయిపోయిందిగా. రైట్. మీ అందరికి వందనాలు. మళ్ళీ అక్కడ రాకుండా ఇక్కడే మీ అందరి కోసం ప్రార్థన చేశాను. సంతోషంతో మీరు బయలుదేరవచ్చు. చెప్పిన విషయాలు తీసుకొని జాగ్రత్త పడండి. ఒకవేళ దేవుడు నిన్ను ఇప్పటికే పరీక్షలో ఉంచితే కంగారు పడద్దు.